ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి కేంద్రం కృషి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వాసవి కన్యకా పరమేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం, తొలి చిత్రానికి సంతకం చేసిన మోనాలిసా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. ఇందుకుగాను కేంద్రం 12,000 కోట్లను కేటాయించిందని వెల్లడించారు. पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे शतरंज चैंपियनशिप में भी भारत ने अपना परचम लहराया। फिट इंडिया मूवमेंट से लगाकर हम सशक्त युवा शक्ति का निर्माण कर रहे हैं। పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద సీఎంకు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెనుకొండలో నేడు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరికను కూటమి సర్కార్ నెరవేర్చడమే కాక నేరుగా ముఖ్యమంత్రి పాల్గొనడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. రెండు 2600 ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే 2600 సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వైశ్యులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి. ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి, కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారమే ఆమె ఇక్కడ పుట్టింది. పుట్టడమే కాదు, గుణవంతురాలు, తెలివైనది, సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఆడబిడ్డ ఆ రోజుట్లోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు. ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు. కానీ ఆ రోజు చూస్తే 714 మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు 102 మంది గోత్రీకులు అంగీకరించలేదు. ఆవిడకి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది. దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం. ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు, న్యాయం పైన నిలబడాలని తెలుసు. కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు. శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ. 2600
సంవత్సరాల కంటే ముందు ఆవిడతో 102 మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజుల్లోనే యుద్ధాలు జరిగేటివి, రక్తపాతం చిందించేవాళ్లు. కానీ ఒకే నిర్ణయం చేసి, నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు, ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దేవి దర్శనమిస్తే, అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆర్యవసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు. భారతదేశం సొంత ఏఐ మోడల్ లాంచ్ చేయాలని ఆలోచిస్తుందని సెంట్రల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. సెక్యూరిటీ దృష్ట్యా చైనా డిస్పిక్ త్వరలో ఇండియా సర్వర్లో హోస్ట్ చేస్తామన్నారు. Our country, India, definitely will play a major role in it. Definitely we will, because we have very strong software capabilities, we have very strong innovative innovation ecosystem. So we will play, our country will definitely play a major role in it. Yes, AI models will, and the entire ecosystem will become very distributed, that's for sure. What will be important in the way forward is how we use AI. What's the best applications that we can create? That will become really, really important in the coming days. But the world definitely recognizes India as a major talent pool, and I'm sure you would have seen those parliament questionnaire, the answers that we had given in the parliament questions. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం. తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వయంగా మొనాలిసా ఇంటికి వెళ్లి తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा. मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर, और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई, सारे मुद्दों पर बातचीत हुई. और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं. और आज से मतलब जो मैंने बीड़ा उठाया था, तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है. तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है. आपका बहुत बहुत धन्यवाद सर. आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए थे, मैंने देखा जी. कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. तो मेहनत करोगे ना फिल्म के लिए? जरूर मेहनत करोगी जब तो आगे बढ़ोगी ना. हाँ ना, बढ़ने का मन है, आगे बढ़ेंगे ना, जज्बा चाहिए है ना. और वो मेरे ख्याल से बच्ची है भी और इसको तैयार करना है हम लोग की सबकी जिम्मेदारी. थैंक यू. नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा. मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर, और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई, सारे मुद्दों पर बातचीत हुई. और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं. और आज से मतलब जो मैंने बीड़ा उठाया था, तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है. तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है. आपका बहुत बहुत धन्यवाद सर. आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए थे, मैंने देखा जी. कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. तो मेहनत करोगे ना फिल्म के लिए? जरूर मेहनत करोगी जब तो आगे बढ़ोगी ना. हाँ ना, बढ़ने का मन है, आगे बढ़ेंगे ना, जज्बा चाहिए है ना. और वो मेरे ख्याल से बच्ची है भी और इसको तैयार करना है हम लोग की सबकी जिम्मेदारी. थैंक यू. नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा.
मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है। और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर। और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई, सारे मुद्दों पर बातचीत हुई। और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं। और आज से मतलब जो मैंने बीड़ा उठाया था तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है। तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है ना। आपका बहुत बहुत धन्यवाद सर। आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए थे, मैंने देखा जी। कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। तो मेहनत करोगे ना फिल्म के लिए? जरूर मेहनत करोगी जब तो आगे बढ़ोगी ना। हाँ, बढ़ने का मन है, आगे बढ़ेंगे ना, बढ़ेंगे। जज्बा चाहिए है ना, और वो मेरे ख्याल से बच्ची है भी। और इसको నంద్యాల జిల్లా ఆలగడ్డ సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన గంగుల బిజేంద్రరెడ్డి గవర్నమెంట్ ఏర్పడిన నుండి ప్రజలకు ఏం చేస్తున్నారో తెలియజేయాలని సూచించారు. గంగుల బిజేంద్రరెడ్డి నిన్ను చూసి కానీ నీ అందం చూసి కానీ ఓట్లు వేయలేదని, నువ్వు చెప్పిన అబద్ధపు సూపర్ 6 పథకాలను చూసి ఓట్లు వేశారని గంగుల బిజేంద్రరెడ్డి ధ్వజమెత్తారు. ఇక మీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే స్టేట్ అంతా మీ ఎమ్మెల్యేలు ఎవరిని పడితే వారిని దోచుకుంటున్నారని, ఎక్కడ చూసినా కబ్జాలు చేస్తున్నారని గంగుల మండిపడ్డారు. సూపర్ 6 లో ఒకటంటే ఒకటైనా అమలు చేశారని, విద్యార్థులకు అమ్మఒడినైతేనేమి, రైతులకు పంట నష్టహారం చెల్లించకుండా ఎన్ని రోజులు ఇలా ఉంటారని, ప్రజలు మీకు బుద్ధి చెప్పే అవకాశం చాలా దగ్గరలో ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు మాజీ ఎమ్మెల్యే గంగుల. ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. ఆయన 2 రోజుల క్రితం రాష్ట్రంలో నేను ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పానో అవి ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు, ముందు సంపద సృష్టించాలా, సంపద సృష్టించడానికి ఈ వచ్చే డబ్బు అంతా కూడా నేను ఖర్చు చేస్తాను, ఏదైనా మిగిలితే తర్వాత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాను అని చెప్పడం మనందరం కూడా గమనించాం. అది ఎంత హాస్యాస్పదమో మనందరికీ అర్థమవుతుంది. ఎలక్షన్ల ముందరేమో మీ భవిష్యత్తు నా బాధ్యత, లోకేష్ గారు ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ప్రకారము దానికి నిధులు సమకూరుస్తాము, ఆ సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. ఈరోజేమో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని లక్షల కోట్లు అప్పు ఉంది, ఇన్ని లక్షల కోట్లు అప్పు ఉంది, మేము ఇది చేయలేము అది చేయలేమని అధికారంలోకి వచ్చి 8 నెలలైనా కానీ ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసిన పాపన పోలేదు. కేవలం ఒక పెన్షన్ ఇచ్చి దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇంకెక్కడ కూడా ఏ కార్యక్రమాలు, ఈరోజు పిల్లలకి అమ్మఒడి ఇప్పటివరకు కూడా రాలే. రెండో సంవత్సరం మొదలవుతుంది, ఇంకొక 2-3 నెలల్లో పోతే రెండో సంవత్సరం మొదలవుతుంది. రెండో సంవత్సరానికి కూడా ఇంకా అమ్మఒడి రాలే. మహిళలకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు కూడా ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రతి నెల ఇంటికి పంపిస్తా అని చెప్పినాడు. ఆ డబ్బులు లేవు మహిళలకి. ఈరోజు రైతులకి ఇంత పెద్ద ఎత్తున తుఫాన్లు ఇవి వచ్చి నష్టపోతే వాళ్ళకి పంట నష్ట పరిహారాలు లేవు, వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్లు లేవు, మన వరికి మద్దతు ధర లేకపోతే మార్కెట్ యార్డ్లలో ఎంఎస్పి ధరలకి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. అంటే ఇంకేం చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు అధికారంలోకి రావడానికి కళ్ళబొల్లి హామీలు ఎన్నో చెప్పినాడు, ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 2023 సంవత్సరం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అందిస్తుంటే ఏం చెప్పాడు, ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని చెప్పి ప్రతిరోజు పేపర్లు మీడియా ఎక్కడ పోయినా ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని చెప్పిన వ్యక్తి ఈరోజు 2023 నుంచి 24 ఎలక్షన్ల వరకు అలివిగాని హామీలు ఇచ్చి 24 ఎన్నికలు అయిపోయి గెలిచిన వెంటనే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు ప్రజలు ఏమైపోతే నాకేంటి అని ఒక్క సంక్షేమ పథకం అంటే ఒక్క సంక్షేమ పథకాన్ని ఎక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే సంక్షేమ పథకాలు అట్లా పక్కన పెడితే అభివృద్ధి సంగతి చూడండి. ఈరోజు అభివృద్ధి అంటే యథేచ్ఛగా కోళ్ల పందాలు ఆడడం, పేకాటలు ఆడడం, గుండ్లాటలు ఆడడం, డ్యాన్సులు చేయడం ఈరోజు అభివృద్ధిగా ఆయన చూపించుకుంటూ ఉన్నాడు.
ఈరోజు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే ఒక్క మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాకుండా కేంద్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు రాస్తావు లెటర్ ఏమని, మాకు ఈ మెడికల్ కాలేజీలు వద్దు, మేము దీనికి పెట్టుబడులు పెట్టలేము మెడికల్ కాలేజీలకి అని చెప్పి. స్వాతంత్ర్యం సిద్ధించి 7 దశాబ్దాలు దాటుతున్నప్పటికీ ఆదివాసులు జీవన విధానంలో కనీస మార్పుకు రాలేదని, ఆదివాసుల అనకాపల్లి జిల్లా డి మాడుగులలో తమ సమస్యలపై అధికారులు స్పందించాలని ఆదివాసులు బస్టాండ్ ప్రాంగణంలో గల గాంధీ పార్క్ నుండి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ తరలి వెళ్లి ఎంఆర్ఓ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. తమకు భూములపై హక్కులు కల్పించాలని, మాడుగుల మండపంలో గల 8 పంచాయతీలలో ఆదివాసీలు అత్యధికంగా ఉన్నారని రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆదివాసుల నుండి సమస్యలపై వినతి పత్రాలు తీసుకుని కాలం నెట్టుకుంటూ వస్తున్నారని, భూమి సిస్టు కమిషనర్ కు తమ సమస్యలు వెళ్లేటట్టు కనిపించట్లేదని, జాలంపల్లి పంచాయతీలో 170 కుటుంబాలు ఆదివాసీలు ఉండగా వారు పలు సమస్యలపై పలు వినతి పత్రాలు అందజేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు. సంక్రం పంచాయతీలో సీలింగ్ భూములు, డీఫారం పట్టా భూములు 99 సంవత్సరాల నుంచి అంటూ పెద్దల చేతుల్లోకి వెళ్లాయన్నారు. అలాగే గొప్పలపాలెం, కూర్మనాథపురం తదితర గ్రామాలలో ఆదివాసీలు అనేక సమస్యలపై కొట్టుమిట్టాడుతున్నారని, జిల్లా కలెక్టర్ తమ సమస్యల నివారణకై నెలలో ఒక్కరోజైనా తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో 8 మండలాల్లో ఆదివాసీలు జీవిస్తున్నారు. అందులో వడ్డాది మాడుగుల మండలం చాలా కీలకమైంది. ఈ మండలంలో అత్యధిక శాతం ఆదివాసీలు వివిధ తెగలకు చెందిన వారు నివసిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. అంతకుముందు రీసర్వే గ్రామ సభలను నిర్వహించింది. ఆ సదస్సులలో ఆదివాసీలు ఉత్సాహంగా పాల్గొని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు వాటిపైన ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా మొదలు కాలేదు. అసలు ఆదివాసీలు ఇచ్చినటువంటి వినతి పత్రాలను భూమి శిస్తు కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా గ్రీవెన్స్ వెబ్సైట్లో నమోదు చేశారో లేదో కూడా మనకు తెలియదు. మొత్తం 7 మండలాల్లో ఆదివాసీలు గ్రామ సభల్లో మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలపై మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ 27వ తారీఖు నాడు చీడికాడ మండలంలో ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు అనగా జనవరి 30వ తారీఖు నాడు మాడుగుల మండలం ఆదివాసీలు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. జాలంపల్లి పంచాయతీ పరిధిలో దగ్గర 175 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేద కుటుంబాలు సీలింగ్ మిగిలి భూములు సాగు చేస్తున్నాయి. అనేక సార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ వాటిపైన ఎలాంటి విచారణ ఇంకా జరపలేదు. శంకరం పంచాయతీలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా డీఫారం పట్టా భూములు, సీలింగ్ మిగిలి భూములు పేదలకు ఇచ్చారు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. 99 సంవత్సరాలు లీజ్ అంటూ అగ్రిమెంట్లు రాసుకున్నారు. దానిపైన ఒక సామాజిక తనిఖీ చెయ్యాలని చెప్పి ఆదివాసీల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గొప్పిలిపాలెంలో, తర్వాత మన కూర్మనాథపురంలో, లక్ష్యంపేటలో ఉన్నటువంటి భూమి సమస్యలను రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలి. నెలలో కనీసం ఒక్కరోజు ఆదివాసీల కోసం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ డే నిర్వహించి ఈ మండలాల్లో ఉన్నటువంటి అధికారులను పిలిపించి బాధితులతో కూడా కూర్చొని సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మాడుగుల మండలంలో ప్రదర్శన నిర్వహించి అందరి తరఫున ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి మనం సిద్ధం అవ్వడం జరుగుతుంది. ఇతర మండలాల్లో జరిగే కార్యక్రమాలను కూడా రావికవతం, రోలుగుంట, గొలుగొండ, నాతవరం మండలాల్లో జరిగే కార్యక్రమాలను కూడా ఆదివాసీలు జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అన్ని రకాలుగా ధ్వంసం. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తన విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి కూటమి పాలనపై విమర్శ చేయడం విడ్డూరమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై జగన్ చేస్తున్న విమర్శలకు బదిలిస్తూ పార్టీ ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ ప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అన్నారు. ఉపాధి హామీ పనుల బకాయిలు కూడా చెల్లించే ప్రయత్నం జరుగుతుందన్నారు. వైసీపీ పాలనలో పబ్లిసిటీ పిచ్చితో జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు పేరు కోసం ఎంతో ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు. జగన్ కేవలం ఓట్ల కోసమే దళితులపై ప్రేమ చూపించారని, వారి అభివృద్ధి కోసం ఏమీ చేయలేదన్నారు.
సబ్-ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ సబ్-ప్లాన్ నిధులతో కాలనీలు అభివృద్ధి చేసిందన్నారు. బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి లేకుండా చేయాలని చూసిన దుర్మార్గుడు జగన్ అన్నారు. గతంలో జగన్ చేసిన తప్పులకు ప్రజలు సరైన శిక్ష విధించారని, దాని ఫలితంగానే వైసీపీ 11 స్థానాలకు పరిమితమైందని అన్నారు. అందరి పొలాలు కూడా కాజేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాడు. మీరు చూసుకోండి, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా మనకున్నటువంటి సరిహద్దు రాళ్ళులలో కేవలం నామరాలు మాత్రమే పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు వచ్చిన తర్వాత ఆయన నమ్మరాల మీద కూడా ఆయన ఫోటో వేసుకునే కార్యక్రమం చేశాడు. అంతేకాకుండా ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్లకు రంగులు వేసడానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పట్టాదార పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోనే, ఏదైతే ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పటికీ రాజముద్ర మాత్రం ఉన్నట్లు మనం చూసాము. పట్టాదార పాస్బుక్ ఏదైతే రైతు ఉంటుందో ఆ రైతు ఫోటో ఉండడం చూసాం. కానీ ఆయనకు ఒక పిచ్చి, డబ్బు పిచ్చి, కేవలం ఆనాడు తండ్రి అధికారాన్ని పెట్టుకుని లక్షల కోట్లు కాజేసినాడు. ఆయన అధికారాన్ని పెట్టుకున్న తర్వాత కూడా ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో రాష్ట్రానికి మేలు చేస్తాడని ప్రజలు ఒక్క అవకాశం అని చెప్పేసి 2019లో అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజానికాన్ని అంతా కూడా నడ్డి విడిచి అప్పుల పాలు చేసి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేశాడు. రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేశాడు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకురాలేదు. కేవలం ఆయన ఉన్నన్ని రోజులు ఢిల్లీకి ఎందుకు తిరిగాడు తప్ప, కేవలం ఆయన కేసులు కొట్టేసుకోవడానికి తిరిగాడు తప్ప అభివృద్ధికి ఎన్నడూ ₹1 ఇచ్చినటువంటి చరిత్ర లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇసుకలో మాఫియానే, మద్యంలో మాఫియానే, అన్నిటిని కూడా 1000 కోట్లు ఖర్చించి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం పైన 7 నెలలకు వచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి బకాయిలన్నీ చెల్లించుకుంటూ వస్తుంటే సూపర్ 6 అమలు చేయడం లేదు, అవి అమలు చేయడం లేదని. కానీ మేము ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారము వచ్చిన వెంటనే 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేశాం. టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి రద్దు చేశాం. అంతేకాకుండా పేదవారికి ఏదైతే ₹5 అన్న క్యాంటీన్లో అన్నం పెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు ఇచ్చినట్టు విధంగానే చేసుకుంటూ వచ్చాం. అంతేకాకుండా ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16,342 పోస్టులు, టీచర్ పోస్టులు కూడా భర్తీ చేసేదానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాన్ని ఎట్లా ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాత్రింబావులు కష్టపడుతుంటే నువ్వు ఒక ఏమీ నీ పిచ్చి వెక్కిలి చేష్టాలు నగడమే తప్ప నువ్వు చేసే పని ఏమీ లేదు. నువ్వు టార్గెట్ పెట్టుకుని 1000 కోట్లు ఎట్లా సంపాదించుకున్నావో మరి రాష్ట్రానికి కూడా ఒక విజనరీ అంత అవసరం లేదా? 2047 అప్పటికి ఎవడుంటాడో ఎవడిపోతాడు అంటాడు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరుంటారో ఎవరు పోతారు అనుకుంటే ఈరోజు హైదరాబాద్ ఆ పరిస్థితుల్లో ఉండేదే. కాబట్టి ఏదైనా సరే మనం ఒక విజన్ పెట్టుకొని ముందరికి పోతేనే, ఒక పని చేయాలనే ఒక సంకల్పం ఉంటేనే తప్ప చేయగలుగుతాము, లేకుంటే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆయన పెట్టినటువంటి 1000 కోట్లు బడ్జెట్ అంతా కూడా మీకు ఎక్కడెక్కడ ఏమేమైతే పెట్టాడో, ఆయన స్కాములు చేశాడో అన్ని కూడా ఒక పత్రికా ప్రకటన ద్వారా ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈనాడు మీ అందరికి కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఏ దాంట్లో చూసినా స్కాములే, ఎక్కడ చూసినా ఇవే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే అభివృద్ధి వైపుకు సలహాలు ఇవ్వండి, కానీ నువ్వు చేసిన తప్పుడు విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టం చేసి రాష్ట్రాన్నంతా భ్రష్టు పట్టించి ఈరోజు నువ్వు కేవలము దళిత ఓట్ల కొరకే ఆనాడు దళితుల పైన మక్కువ చూపావు. కానీ దళితులకు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు వచ్చేటువంటి ఫండ్ ఎక్కడికి పోతుందో తెలియనటువంటి ఫండ్. కాబట్టి నువ్వు దళితులకు చేసింది ఏమీ లేదు. సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోయినాయో కూడా ఈ రోజు వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఆనాడు మేము 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్లతో దాదాపు అన్ని కాలనీలకు డెవలప్ చేశాము, మరమ్మతులు చేయించాము, సీసీ రోడ్లు వేసాము, గృహ నిర్మాణాలు చేపట్టాము, అనేక కార్యక్రమాలు చేశాము. చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము. కానీ నువ్వు ఏమీ లేకుండా అంబేద్కర్ విదేశీ విద్యనే తీసేసినటువంటి దుర్మార్గునివి. ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలా. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల్లో చైతన్యం వచ్చేసి ఆయనను ఒక దేవుడి మాదిరి కొలుస్తుంటే ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ కూడా పేర్లు మార్చినాం.
కానీ నీకు ప్రజలు వేసిన శిక్ష ఏందో తెలుసా? 11. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్ని మూసుకొని అభివృద్ధికి సహకరించండి, అవసరం అనుకుంటే అసెంబ్లీ నుంచి మాట్లాడండి, కానీ మీరు చేతగాక ఊకే పక్కన బయట ఉండి అన్ని వెక్కిలి చేష్టాలు చేసుకుంటూ పోతే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అల్లర్లు సృష్టిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆళ్లగడ్డ డీఎస్పీ కె ప్రమోద్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అన్ని ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధమని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. గురువారం ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి 4 రోడ్ల కూడలి వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో బైకులను పెద్ద శబ్దాలతో నడిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు. ఆళ్లగడ్డలో గుర్తు తెలియని వ్యక్తులు, వేరే ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రమోద్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆళ్లగడ్డ టౌన్ పరిసరాల్లో మనం ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ శాంతి భద్రత రిలేటెడ్ మనం ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేశాము. ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకి మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ వీటన్నిటికీ ఏమైనా చెయ్యాలి అంటే ఎస్డిపి ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ప్రజలెవరూ కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అండ్ థర్డ్ థింగ్, మనం మీ పరిసరాల్లో, చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైనా సస్పిషియస్ పీపుల్ కానీ, ఎవరైనా పక్క ఊరికి సంబంధించిన రౌడీ షీటర్లు కానీ మీరు గుర్తించినట్లయితే వెంటనే పోలీసు వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాము. అలాగే హోటల్స్ అండ్ లాడ్జెస్ ఎక్కడైతే మన ఆళ్లగడ్డలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా సీసీ క్యామ్ వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో అది పక్కాగా మెయింటైన్ చేసి 24 hours తర్వాత ఆ కాపీ అనేది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించాలి. అలాగే ఎవరైతే కస్టమర్ వస్తారో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీరు ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు సేకరించాలి. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ. మైనర్ బాలిక వేధింపుల ఫిర్యాదుపై పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం బంగారంపాలెం గ్రామానికి చెందిన ఎరువల్లి అంజలికి గత 6 నెలల క్రితం పెద్దాపురం పట్టణం ఎన్టీఆర్ కాలనీకి చెందిన ధరణికోట చందు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారిందన్నారు. వారిరువురు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారని, ఈ విషయమై అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం పోలీస్ స్టేషన్లో 6 నెలల క్రితం అంజలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అక్కడ కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఇరువురు పెద్దలు వారి సమస్యను పరిష్కరించుకుంటామని అక్కడ నుండి వెళ్లిపోయినట్లు తెలిసిందన్నారు. తదుపరి వారి ఇష్ట ప్రకారం ఇద్దరికి పెళ్లి చేయగా ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడ కాపురం ఉండి తదుపరి డిసెంబర్ నెలలో 20వ తేదీన ఎన్టీఆర్ అపార్ట్మెంట్స్ పెద్దాపురం వచ్చి వారు కాపురం ఉన్నారు. తదుపరి వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా డిసెంబర్ 28వ తేదీన అంజలి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వచ్చిన సమాచారంతో ఆసుపత్రికి వెళ్లి అంజలి నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. దాని ప్రకారం ఆమె వయసు 20 సంవత్సరాలని, భర్త మీద మనస్తాపం చెంది చీమల మందు తాగినట్టు చెప్పగా వెంటనే పెద్దాపురం పోలీసు వారు అక్కడికి వెళ్లి విచారించి మెజిస్ట్రేట్ వారిచే డీడీ చేయించామన్నారు. చికిత్స అనంతరం అంజలి కాకినాడ నుంచి బంగారమ్మపాలెం గ్రామం వెళ్లిపోయిందన్నారు. తదుపరి క్రమంలో అంజలిని వాళ్ళ అత్త వ్యభిచారం చేయమని ఇబ్బంది పెడుతున్నట్టు గాని, డ్రగ్స్ ఇచ్చి ఇబ్బంది పెట్టినట్లు గాని పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత అనగా ఈ నెల 25వ తేదీన పెద్దాపురం పోలీస్ స్టేషన్ కు వైజాగ్ విమ్స్ హాస్పిటల్ నుండి ఎరుపల్లి అంజలి తల్లి దుర్గమ్మ వాంగ్మూలాన్ని పంపించారన్నారు. బాధితురాలు అంజలి మాట్లాడలేని స్థితిలో ఉన్నందున ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలంపై ఈ నెల 26న కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నదని, నిందితులు ఎవరైనప్పటికీ ఉపేక్షించేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో తాము ఎలాంటి నిర్లక్ష్యం చూపించడం గానీ నిర్లక్ష్యం చేయడం గానీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. జరిగిన తర్వాత మరలా ఈ అమ్మాయి ఏంటంటే మెడికల్ ఇంటిమేషన్ మీద మనకి వైజాగ్ నుంచి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. ఆ మెడికల్ ఇంటిమేషన్లో ఏమని చెప్పారంటే, ఈ అమ్మాయి తాలూకా తల్లి ఏం చెప్పిందంటే, వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నారు నా యొక్క అమ్మాయిని,
వ్యభిచారం ప్రవర్తిస్తున్నారు. ఆమె తాలూకా భర్త ఎవరైతే ఉన్నారో ఆయన, తర్వాత ఆ భర్త తాలూకా తల్లి అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఈ అమ్మాయి అయితే ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. ఆ అమ్మాయి అయితే ఇంకా ఫ్రీగా మాట్లాడలేదు. మనకున్న మిగిలిన ఎవిడెన్స్ ఇదంతా బేస్ చేసుకుని మనం ఈ కేసులో ఇప్పుడు మనకున్న ఎవిడెన్స్ బేస్ చేసుకుని పోక్సో ప్రకారం ఈ కేసును ఆల్టర్ చేస్తున్నాం. ఆల్టర్ చేసి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు పెడుతున్నాం. గతంలో వీళ్ళ మీద 2023 కేసు ఉందండి. అంటే ఈ అమ్మాయి విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి అత్తగా ఎవరైతే చెప్పబడుతున్నారో ఆవిడ మీద ఒక కేసు ఉన్నట్టుగా మా రికార్డుల పరంగా తెలిసిందండి. దాని మీద కూడా ఆ విషయం కూడా మా కేసు దర్యాప్తులో భాగంగా ఆ విషయం కూడా పరిగణలోకి తీసుకుని ఆ విషయం కూడా కోర్టు దృష్టిలో పెడతాం. అంటే వ్యభిచార గృహం కాదండి. ఇక్కడ ఈ అబ్బాయి పెద్దాపురంలో ఈ గవర్నమెంట్ సంబంధించిన ఎన్టీఆర్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. అక్కడ జరిగిందని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి అమ్మాయి ఇంకా మనకి పూర్తిగా సహకరించడం లేదు. కొంతవరకు లోకల్గా చుట్టుపక్కల వాళ్ళు ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ సేకరించాం. ఇందులో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఇందులో ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అని చెప్పేసి ఆ విషయం కూడా పరిగణలోకి తీసుకుని అలాగని ఎవరైనా వస్తే వాళ్ళ మీద కూడా ఈ చట్టం ప్రకారం చర్యలు తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా తీసుకుంటామండి. పీడీ యాక్ట్ పెట్టవలసిన చోటు పీడీ యాక్ట్, అలాగే షీట్స్ ఏమైనా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే షీట్స్ ఓపెన్ చేయడం, వాళ్ళ మీద నిఘా పెంచడం తప్పకుండా జరుగుతుందండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.